హాయ్ వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం కదా, కంప్యూటర్ అంటే ఏంటి, దాని యొక్క కాంపోనెంట్స్ ఏంటి, దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటి, బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్ అంటే ఏంటి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ క్లాస్లో మనం జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ గురించి తెలుసుకుందాం. సో కంప్యూటర్లో ఎన్ని జనరేషన్స్ ఉన్నాయి, జనరేషన్ బై జనరేషన్ కంప్యూటర్ అనేది ఎలా ఎవాల్యూట్ అవుతూ వచ్చిందో మనం ఈ క్లాస్లో క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఫస్ట్ ఈ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్లో కంప్యూటర్ అనేది ఎలా ఎవాల్యూట్ అయిందంటే, లైక్ ఫస్ట్లో చాలా లార్జ్ సైజులో ఉంటూ చాలా చిన్న చిన్న క్యాలిక్యులేషన్ చేసే దగ్గర నుంచి చాలా చిన్న సైజులో వచ్చి కంప్యూటర్ అనేది చాలా ప్రీవియస్ కంప్యూటర్స్తో పోలిస్తే చాలా ఎఫిషియెంట్గా వర్క్ అవుతూ వచ్చింది. సో ఇందులో మనం ఇక్కడ రిజల్ట్ని చాలా బెటర్గా ఇవ్వడానికి మరియు చాలా చీపర్గా, చాలా సైజులో చాలా స్మాలర్గా మరియు చాలా ఎఫిషియెంట్గా, ఫాస్ట్గా మనకు వర్క్ అవ్వడం ఈ జనరేషన్ బై జనరేషన్ మనం ఎవాల్యూట్ అవుతున్న కంప్యూటర్లో మనం చూడటం జరిగింది. సో ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్లో వాటి యొక్క టైమ్ లైన్స్ ఏంటి, వాటి యొక్క హార్డ్వేర్ అనేది ఎలా ఎవాల్యూట్ అవుతూ వచ్చిందో మనం ఈ స్లైడ్లో చూద్దాం. సో ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్లో ఏంటంటే ఇక్కడ 1940 నుంచి 1950 మధ్యలో ఈ జనరేషన్ ఆఫ్ టైమ్ లైన్ ఉంది. ఇక్కడ వ్యాక్యూమ్ ట్యూబ్స్ అనేవి యూజ్ చేసాం. సెకండ్ జనరేషన్లో 1950 నుంచి 1960 వరకు ఉంది. ఇక్కడ మనం ట్రాన్సిస్టర్స్ని యూజ్ చేసాం. తర్వాత థర్డ్ జనరేషన్లో వచ్చేసరికి 1960 నుంచి 1970 వరకు ఉంది. ఇక్కడ మనం ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ని యూజ్ చేసాం. ఫోర్త్ జనరేషన్ వచ్చేసరికి 1970 నుంచి ఈ ప్రజెంట్ వరకు ఉంది. ఇక్కడ మనం మైక్రో ప్రాసెసర్ని యూజ్ చేస్తూ ఉన్నాం. సో ఫిఫ్త్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ ఇక్కడ ఇదేంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దగ్గర నుంచి ఫ్యూచర్ జనరేషన్లోకి ఇది ఒక టైం లైన్ ఉంది. సో ఇక్కడ మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ అనమాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది. సో ఇక్కడ మనం ఈ వ్యాక్యూమ్ ట్యూబ్స్ కానీ, ట్రాన్సిస్టర్స్ కానీ, ఇంటిగ్రేటెడ్ కానీ వీటి గురించి మనం, ఇది బేసిక్ టర్మినాలజీ అనమాట, వీటి గురించి మనం కొంచెం డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యాక్యూమ్ ట్యూబ్స్ అంటే ఏంటి అంటే ఇవి ఒక ఎలక్ట్రానిక్ డివైజ్లు అనమాట. ఇవేం చేస్తుంటాయి, ఎలక్ట్రాన్స్ ఫ్లోని కంట్రోల్ చేస్తుంటాయి అనమాట. ఓకే, పవర్ ఫ్లోని కంట్రోల్ చేస్తుంటాయి. ఇవి వాటిని స్విచ్ చేయడానికి, యాంప్లిఫై చేయడానికి యూజ్ అవుతుంటాయి. ఓకే, ఇవి నార్మల్గా మనం టెలివిజన్స్లో కానీ, కంప్యూటర్స్లో కానీ, రేడియోస్లో కానీ మనం వీటిని అబ్జర్వ్ చేయవచ్చు. ఇవి బల్బ్ రూపంలో ఉంటాయి. ఓకే, తర్వాత ట్రాన్సిస్టర్స్ అంటే ఏంటంటే వ్యాక్యూమ్ ట్యూబ్స్ లాగే ఇవి సేమ్ అలాగే వర్క్ అవుతాయి, బట్ వాటికన్నా కొంచెం సైజులో చిన్నవిగా ఉంటాయి. ఓకే, తర్వాత ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అంటే ఏ స్మాల్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ ప్రింటెడ్ ఆన్ ఏ చిప్. ఒక చిప్ మీద ఒక స్మాల్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ అనేది ప్రింట్ అయి ఉంటుంది. అందులో ఏమేమి ఉంటాయంటే ఒక ట్రాన్సిస్టర్స్ కానీ, డయోడ్స్ కానీ, రెసిస్టర్స్ కానీ మనం ఇక్కడ చూడొచ్చు వీటిలో. తర్వాత మైక్రో ప్రాసెసర్ అంటే ఏంటి, మైక్రో ప్రాసెసర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ కంపోనెంట్. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఇది ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ని కంబైన్డ్ అయి ఉంటుంది. ఇక్కడ మనం ఈ వీటిలలో సిపియుని కూడా మనం చూడొచ్చు. ఓకే, తర్వాత సిపియు అంటే ఏంటి, మనం సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అని అంటుంటాం. దీన్ని మనం బ్రెయిన్ ఆఫ్ కంప్యూటర్ అని కూడా అంటుంటాం. ఓకే, ఇక్కడ ఏంటంటే ఈ సిపియు అనేది ఏంటంటే మైక్రో ప్రాసెసర్లో ఒక పార్ట్గా ఉంటుంది. ఓకే, తర్వాత మ్యాగ్నెటిక్ డ్రమ్ కానీ, మ్యాగ్నెటిక్ కోర్ కానీ ఇవేంటి అంటే స్టోరేజ్ డివైజెస్. ఎప్పుడు ప్రీవియస్గా మనం ఫస్ట్ జనరేషన్లో యూజ్ చేసే కంప్యూటర్లో మనం ఈ మ్యాగ్నెటిక్ డ్రమ్ కానీ, మ్యాగ్నెటిక్ కోర్ కానీ వీటి స్టోరేజ్ పర్పస్లో మనం యూజ్ చేసేవాళ్ళం. తర్వాత మిషన్ లాంగ్వేజ్ అంటే ఏంటి, నార్మల్గా మిషన్ అనేది అండర్స్టాండ్ చేసుకునే లాంగ్వేజ్ అనమాట. ఓకే, ఇది జీరోస్ అండ్ వన్స్ రూపంలో ఉంటుంది. ఓకే, దీన్ని మాత్రమే మిషన్ అండర్స్టాండ్ చేసుకుంటుంది. నువ్వు వేరే ఏ ఇన్పుట్ ఇచ్చినా కూడా ఇది అండర్స్టాండ్ చేసుకోలేదు. ఓకే, రైట్. తర్వాత అసెంబ్లీ లాంగ్వేజ్ ఏంటంటే ఇది కూడా మిషన్ లాంగ్వేజ్ లాంటిదే, బట్ ఇందులో కొన్ని వర్డ్స్ ఉంటాయి, అబ్రివేటెడ్ వర్డ్స్, లైక్ ఏంటంటే యాడ్ కానీ, సబ్స్ట్రాక్ట్ కానీ, డివిజన్ కానీ ఇలా ఉంటాయి అన్నమాట. ఓకే, తర్వాత మెమొరీ అంటే ఏంటంటే ఇది ఒక ఫిజికల్ డివైస్ అనమాట. సో ఇందులో మనం డేటాని స్టోర్ చేసుకోవడానికి, లైక్ ప్రోగ్రామ్ని స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతూ ఉంటుంది. తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, ఒక హ్యూమన్ ఎలాగైతే థింక్ చేస్తాడో సో అలాగే మిషన్ కూడా థింక్ చేసే విధంగా, దాని యొక్క ఇంటెలిజెన్స్ని పెంచే విధంగా మనం ఒక సాఫ్ట్వేర్ని తయారు చేసాం అనమాట. సో అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే, రైట్. ఇప్పుడు ఫస్ట్ జనరేషన్ నుంచి మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్.
ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్లో మనం ఏం చూసాం, వ్యాక్యూమ్ ట్యూబ్స్ని యూజ్ చేయడం అనేది చెప్పుకున్నాం కదా, వ్యాక్యూమ్ ట్యూబ్స్ని యూజ్ చేస్తామని. ఇవి ఏం చేస్తాయంటే చాలా ఎక్కువ హీట్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకే, తర్వాత ఇవి ఎలాగంటే చాలా బల్కీగా ఉంటాయి, చాలా సైజులో చాలా పెద్దగా ఉంటాయి, ఒక ఎంటైర్ రూమ్ని ఆక్యుపై చేసే విధంగా. ఇవి ఏం చేస్తుంటాయి, ఓన్లీ మిషన్ లాంగ్వేజ్నే ఇన్పుట్గా తీసుకుంటాయి. ఓకే, తర్వాత చాలా ఎలక్ట్రిసిటీని కన్జ్యూమ్ చేస్తాయి. తర్వాత వీటి యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటంటే యూనివాక్, ఎనియాక్ అనే 2 కంప్యూటర్స్ వీటి యొక్క ఎగ్జాంపుల్స్, అంటే స్టార్టింగ్లో తయారు చేసిన కంప్యూటర్స్ అనమాట ఇవి. ఓకే, దాని ఎగ్జాంపుల్ చూడండి ఎంత పెద్దగా ఉందో సైజులో. ఓకే, దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇది ఒక ఫస్ట్ ఎలక్ట్రానిక్ డివైస్ అనమాట. ఓకే, అంతకుముందు కంప్యూటర్స్ ఉండేవి, బట్ ఒక పర్టికులర్గా ఒక కంప్యూటర్ అనేది తయారు చేయాలనుకున్నప్పుడు తయారు చేసిన ఫస్ట్ కంప్యూటర్ కాబట్టి ఇది ఒక ఫస్ట్ ఎలక్ట్రానిక్ డివైస్. సో ఇదేం చేస్తుంది, దీనిలో ఒక మెమరీ ఫెసిలిటీ కూడా ఉంటుంది, చాలా తక్కువగా ఉంటుంది. డిసడ్వాంటేజ్ ఏంటి, ఇది చాలా బల్కీగా, అంటే చాలా రూమ్ని ఎక్కువ ఆక్యుపై చేస్తుంది. తర్వాత ఇందులో వ్యాక్యూమ్ ట్యూబ్స్ ఉంటాయి కాబట్టి అవి చాలా బర్న్ అవుతుంటాయి, అంటే ఎక్కువ హీట్ని ప్రొడ్యూస్ చేయడం వల్ల అవి చాలా ఎక్కువగా హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంటాయి. సో ఇదేంటంటే మెయింటెనెన్స్ ప్రాబ్లం కూడా ఎక్కువగా ఉండేది, ఎందుకంటే చాలా ఎక్కువ స్పేస్ని కన్జ్యూమ్ చేస్తుంటాయి కదా, సో ఆక్యుపై చేస్తుంటాయి కదా, సో అందుకోసం. తర్వాత సెకండ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్లో మనం ఏం చేసాం, వ్యాక్యూమ్ ట్యూబ్స్ బదులుగా ట్రాన్సిస్టర్ని యూజ్ చేసాం. ఓకే, ఇక్కడ మనం ఏం చేసామంటే ఇక్కడ సెకండ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్లో బైనరీ మిషన్ అనేది ఉంటుంది కదా, సో దాంట్లో సింబాలిక్ లాంగ్వేజ్ని కూడా ఇంట్రొడ్యూస్ చేసాం. తర్వాత హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని కూడా మనం ఇక్కడ డెవలప్ చేసుకోవడం జరిగింది. అవి ఏంటి అంటే లైక్ కోబాల్ కానీ ఫోర్టాన్ కానీ. ఓకే, ఇవి ఏం చేసాయి, స్టోరేజ్ కెపాసిటీని కూడా మనం ఈ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్లో కొంచెం పెంచేసాం. ఇక్కడ అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ చూద్దాం. ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటివి, సైజ్ అనేది ప్రీవియస్ దాంతో పోలిస్తే కొంచెం తక్కువగా అయింది. ఇంకోటి ఏంటి, ఇది చాలా కొంచెం ప్రీవియస్ జనరేషన్ కంప్యూటర్స్తో పోలిస్తే కొంచెం ఫాస్ట్గా వర్క్ అయింది. తర్వాత ఇది కొంచెం వెరీ మచ్ రిలయబుల్ అనమాట. డిసడ్వాంటేజ్ ఏంటి, ఇవి కూడా ట్రాన్సిస్టర్స్ కూడా వ్యాక్యూమ్ ట్యూబ్స్ లాగే హీట్ని ప్రొడ్యూస్ చేసేవన్నమాట. తర్వాత మెయింటెనెన్స్ ప్రాబ్లం. తర్వాత థర్డ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్లో ఏమైందంటే ఇక్కడ మనం ఫస్ట్లో ఆ వ్యాక్యూమ్ ట్యూబ్స్ బదులు ట్రాన్సిస్టర్ యూజ్ చేసాం కదా, ఇప్పుడు ట్రాన్సిస్టర్స్ బదులు ఇక్కడ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ మనం యూజ్ చేసాం. ఓకే, ఇక్కడ ఏమైందంటే ఇక్కడ మనం కీబోర్డ్ని, మానిటర్ని కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకున్నాం. ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా ఇక్కడ మనం డెవలప్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఏం చేసామంటే వీటి ద్వారా డిఫరెంట్ అప్లికేషన్స్ మనం ఎట్ ఏ టైం రన్ చేయడం కూడా జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టే ఇక్కడ ఈ థర్డ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ యొక్క అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ చూద్దాం. ఇక్కడ ఐసీస్ అనేవి చాలా స్మాల్గా ఉండటం వల్ల, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అనేవి చాలా చిన్నగా ఉండటం వల్ల దాని యొక్క సైజు కూడా చాలా రెడ్యూస్ అయింది, చాలా చిన్నగా అయింది. ఓకే, తర్వాత దాని యొక్క పర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ అయింది. తర్వాత ప్రొడక్షన్ కాస్ట్ కూడా చాలా చీప్ అయింది. డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఐసీస్ అనేవి చాలా సోఫిస్టికేటెడ్. సో ఇవి దీనివల్ల మనం ఎక్కువగా దాని గురించి ఎక్కువ తెలుసుకోవడానికి అవకాశం ఉండింది కాబట్టి సో ఇది. తర్వాత ఫోర్త్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ ఏంటంటే ఇక్కడ మనం ఐసీస్కి బదులుగా మైక్రో ప్రాసెసర్ని యూజ్ చేసాం ఈ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్లో. ఓకే, ఇవి ఏం చేసాం, ఇక్కడ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ని కూడా మనం ఇక్కడ డెవలప్ చేసాం. ఇక్కడ ఏం చేస్తున్నది, ఇన్పుట్ అవుట్పుట్ని బేస్ చేసుకొని మనం ఇచ్చిన టాస్క్ని ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ అలాగే మనం GUI అప్లికేషన్స్ కూడా డెవలప్ చేసుకోవడం జరిగింది. ఇది గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఓకే, ఇది ఇప్పుడు నార్మల్గా మనం చూస్తున్న ఇది ఫోర్త్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ అనమాట. ఇక్కడ మన మానిటర్, కీబోర్డ్, మౌస్ అండ్ ఇది సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. తర్వాత ఫిఫ్త్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ ఏంటంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని బేస్ అయ్యి వర్క్ అయింది. స్టార్టింగ్లో మనం చెప్పుకున్నాం కదా, ఇది ఐసీస్ కానీ మైక్రో ప్రాసెసర్లు కానీ తర్వాత ట్రాన్సిస్టర్స్, వ్యాక్యూమ్ ట్యూబ్స్ ఉన్నాయి కదా, అలాగా ఇక్కడ ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని బేస్ అయ్యి ఇది వర్క్ అవుతుంది. ఇది వాయిస్ రికగ్నిషన్ అనే ఒక ఫీచర్ని కూడా కలిగి ఉంది. ఇక్కడ ఏంటంటే హ్యూమన్ ఎలాగైతే తన యొక్క తనకు ఇచ్చిన ఇన్పుట్ని రెస్పాండ్ అయ్యి తను ఎలా న్యాచురల్గా
తను ఎలా రియాక్ట్ అవుతున్నాడో అలాగే ఇక్కడ న్యాచురల్ లాంగ్వేజ్ని యూజ్ చేసుకొని ఆ మిషన్ కూడా అంతే ఇంటెలిజెంట్గా బిహేవ్ చేస్తూ మనకి అవుట్పుట్ అనేది ఇస్తుందన్నమాట. సో ఇది 5th జనరేషన్ ఆఫ్ కంప్యూటర్. ఇది 5th జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ యొక్క ఇమేజ్. సో ఇక్కడ మనం చూస్తున్నట్టు ఇప్పుడు మనం నవ్వే డేస్లో చూస్తున్న కంప్యూటర్ యొక్క ఇమేజ్ ఇది. సో ఇది మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకుని అది ఒక హ్యూమన్ లాగా ఎలా బిహేవ్ చేస్తుంది అనేది ఇక్కడ మనం క్లియర్గా తెలుసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో టెక్నికల్ విషయాలు మన తెలుగులో తెలుసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.